రాజకీయ పార్టీలు 3 పదవులు రాజ్యసభ సీట్లు తీసుకొని వాళ్ళు కేటాయించుకుంటే రాజీనామా చేసిన ముగ్గురికి కూడా ఆఫర్లు ఏమన్నా ఇచ్చుంటాయా పార్టీలు? అప్పుడు వాళ్ళ అదే కదా. అంటే ఇప్పుడు బేసిక్గా ఈ ముగ్గురు ప్లేసులో వేరే వాళ్ళకి ఇస్తారా అంటే ఈయన మోపిదేవి ఎలాగో వద్దన్నాడు కదా, ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు. నాకు ముగ్గురికి రాజ్యసభ ఇవ్వట్ల. ఇస్తే గిస్తే కృష్ణయ్యకి వైసీ దీని తరపున ఇవ్వాలి, కూటమి తరపున. కానీ అతను ఆంధ్ర వద్దని కదా అక్కడికి వెళ్ళానని చెప్పింది, కాబట్టి అతనికి ఇంకేదన్నా ఇవ్వాలి. మేబీ ఈ 3 సీట్లు కూటమే తీసుకోవాలి. తెలుగుదేశం తీసుకుందనుకోండి, అది తెలుగుదేశం పార్టీ చేయించిందని. లేదా ముగ్గురికి తీసుకున్నారనుకోండి, తెలుగుదేశం పార్టీ ముగ్గురిని కూడా, అంటే మిగతా ఇద్దరిని కూడా జాగ్రత్తగా కలుపుకెళ్తుందని అర్థం. అది రాబోయే రోజుల్లో తేలుతుంది. కానీ ఇక్కడ ఆర్ కృష్ణయ్య విషయం చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా తమ వైపుకు తిప్పుకోవాలి కృష్ణయ్యని. అది కూడా తెలంగాణలో, నేను ఇక్కడ కాదు, తెలంగాణ బీసీ ఓట్ బ్యాంక్ కోసం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎలాగ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఉంది కాబట్టి ఆ లెక్కల్లో చూసినప్పుడు ఆర్ కృష్ణయ్యని పిలిచి ఏదో గవర్నర్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. అదే టైంలో ఈయన మల్లు రవి కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఈయన చేరమంటున్నారు, అక్కడ కూడా ఏదో పదవి రెడీగా ఉంది అనేది తెలంగాణ నుంచి. అంత అవకాశం ఉందా? మోత్పల్లి నరసింహులు గారు గుర్తుకొస్తారు నాకు. పాపం ఆయన ఎన్నిసార్లు గవర్నర్లు చేసినాయో మీడియాలో.